హాయ్ అండి. ఇంతవరకు క్లాస్కి 5 చొప్పున 16 క్లాసులు 80 స్టిచ్చెస్ నేర్పించాను. ఈరోజు 81వ స్టిచ్ నుంచి 85వ స్టిచ్ వరకు నేర్చుకుందాము. అయితే ఈ మ్యాజిక్ చైన్ స్టిచ్లు మీకు ఆల్రెడీ 2 రకాలు చూపించామన్నాను. అయితే ఇదేంటంటే నేను అంతకుముందు చూపించలేని మ్యాజిక్ చైన్ స్టిచ్ అనమాట. ఇది మనం 2 దారాలు తీసుకోవాలి. 2 దారాలు సూదులు, ఒక సూదిలోకి 2 రంగుల దారాలు పెట్టి ఈ విధంగా మీరు వీడియోలో చూపించిన విధంగా కుట్టాలన్నమాట. అయితే ఇక్కడ మనము ఒకసారి కుట్టినప్పుడు 2 రంగుల దారాలకి ఒక రంగు అటువైపు ఒక రంగు ఇటువైపు వేస్తాం కదా. రెండోసారి కుట్టినప్పుడు ఆల్టర్నేట్ మార్చేయాలి. అటు వేసిన రంగుని ఇటువైపు వేయాలి, ఇటువైపు వేసిన రంగుని అటువైపు వేయాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని రివర్స్ కుట్టాలి. చైను ఇటే ముందుకే వెళ్తుంది, కానీ మనం కుట్టడం మాత్రం ఈ విధంగా రివర్స్లో కుడతామన్నమాట. చూడండి, చైన్ కరెక్ట్గానే పడుతుంది, కానీ రివర్స్లో కుడతాం. దీనికి దారం కూడా వెనకాతలు ఎక్కువ ఉండదు కాబట్టి మనకు వేస్టేజ్ ఎక్కువ అవ్వదు కూడాను. కాకపోతే కొంచెం దారాలు సపరేట్ చేసుకొని పెట్టి అలాగా కుడుతూ ఉండాలన్నమాట. కాకపోతే చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, తెలియని వాళ్ళకి అటొక దారం ఇటొక దారం గొలుసు కుట్టులోనే 2 రంగుల దారాలు ఎలా కుట్టారా అనిపిస్తుంది అనమాట. ఇంకా 82వ స్టిచ్ అండి, ఫెదర్ చైన్ స్టిచ్. ఈ ఫెదర్ చైన్ స్టిచ్ ఆల్రెడీ నేను ఒక మోడల్ చూపించాను. ఇదిగోండి అదైతే నేను మొదటిసారి చూపించింది సింపుల్గా ఉంటుంది. మామూలుగా ఆల్టర్నేట్ చైన్స్ వేసుకుంటూ తీసుకొని వెళ్తాం. ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే, ఇప్పుడు ఫెదర్ చైన్ స్టిచ్చెస్ అన్ని రకాలు చూపిస్తాను. మిగిలిన 4 ఏంటంటే, ముందు ఈ ఫెదర్ చైన్ స్టిచ్కి చూసారా చైను పెద్దది వస్తుంది, అలాగే మధ్యలో గీతలా వస్తుంది కదా, అది మాత్రం చిన్నది వస్తుంది ఈ ఫెదర్ చైన్ స్టిచ్కి. మనము దీనికోసం 3 గీతలు గీసుకున్నాం అనుకోండి, అప్పుడు పై 2 గీతల మధ్యలోని చైన్ వస్తుంది, అలాగే కింద 2 గీతల మధ్యలో చైన్ వస్తుంది. నెక్స్ట్ ఫెదర్ అన్నది ఆ రెండిటికి మధ్యలో ఉన్న 2 గీతల మధ్యలో ఫెదర్ వస్తుంది అన్నమాట. ఒక్కసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, చూస్తూ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అదేం పెద్ద కష్టమైందేమీ కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలంతే. ఈ స్టిచ్చెస్ అండి డ్రెస్సులకి వాటికి నెక్స్ ఉంటాయి కదా, నెక్స్ దగ్గర కుట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే హ్యాండ్ బార్డర్లా కుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫెదర్ చైన్ స్టిచ్చే 2వ మోడల్ చూపిస్తాను. ఎందుకంటే సేమ్ ఇలాగే కుట్టుకోవాలి, కానీ అంటే నేను నేర్చుకున్నప్పుడు అలాగే నేను నేర్పించింది ఏంటంటే, మధ్యలో ఫెదర్ ఉంది కదా, అది ఎక్కువ కనిపిస్తుంది, చైన్ చిన్నగా కనిపిస్తుంది. చూడండి, చైన్ చిన్నది వేసుకుంటాం మనము, ఆ పైన దారం పెడతాం కదా, ఆ దారం పోగు పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. పూర్తిగా ఇప్పుడు పైన కుట్టిన దానికి కిందన కుట్టిన దానికి ఒకేలా కుట్టినా కూడా పూర్తిగా డిఫరెంట్గా అనిపిస్తుంది చూడడానికి. మనం దీనికోసమైతే 2 గీతలు గీసుకుంటే చాలండి.
కింద గీత దగ్గర ఒక చైన్ కొంచెం క్రాస్ పెడతాం అంతే, చైన్ చిన్న క్రాస్ పెడితే చాలు. మరి ఎక్కువ క్రాస్ పెట్టామనుకోండి పైదానికి కింద దానికి పెద్ద తేడా కనిపించదు అనమాట. చూసారా, పైది వేరేగా ఉంది, కిందది వేరేగా వచ్చింది. ఫెదర్ చైన్స్లో చాలా రకాలు ఉన్నాయి, అలాగే ఫెదర్ స్టిచ్చెస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈరోజు ఈ 4 ఫెదర్ చైన్ స్టిచ్చెస్ చెప్తాను. అయితే ఫస్ట్ నేను చెప్పింది మ్యాజిక్ చైన్ స్టిచ్ ఏంటంటే, నేను మ్యాజిక్ చైన్ స్టిచ్చెస్ ఆల్రెడీ చెప్పాను కదా, అప్పుడు ఈ స్టిచ్ నేను చెప్పలేదు, అందుకని ఇది నేను కలిపాను అనమాట, యాడ్ చేశాను. చెప్పాను కదా మధ్య మధ్యలోని కొత్తవి ఏవైనా కూడా యాడ్ చేస్తూ ఉంటాను అనేసి. అయిపోయిందండి. ఇంకా 84వ స్టిచ్ ఫెదర్ చైన్ స్టిచ్చే, 3rd మోడల్. అటు నుంచి తీసి మధ్యలోకి పెట్టి మళ్ళీ ఇటు నుంచి దారం తీసి మధ్యలో పెట్టిన తర్వాత వెనక్కి కొంచెం ముందుకు వచ్చి గొలుసులాగా ఆ 2 మధ్య దారాల్లో నుంచి తీసి మళ్ళీ మనం ఎక్కడ వెనక్కి వచ్చామో అక్కడ దించేస్తామన్నమాట. చాలా సింపుల్ అండి, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఎలా కుట్టానో గమనించారంటే మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ స్టిచ్చెస్ ఎందుకంటే ఇన్ని రకాలు నేర్చుకోవాల్సి వస్తుంది. మనం ఏదైనా ఒక డిజైన్ కుట్టినప్పుడు ఆ డిజైన్కి ఏ స్టిచ్ అయితే నప్పుతుంది అని ఒకసారి మనం ఈ స్టిచ్చెస్ అన్నీ చూసుకుంటూ మనము ఆ డిజైన్ కుట్టుకున్నాం అనుకోండి, ఆ డిజైన్కి ఈ స్టిచ్ బాగుంటుంది, ఈ స్టిచ్ బాగుంటుందని మనం ముందుగానే డిసైడ్ అయ్యి అప్పుడు కుట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. అందుకనే ముందుగా ఈ స్టిచ్చెస్ అన్నీ నేర్చుకోవాలి, తప్పదు. దానివలన ఎక్కువ అంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అది అంటే మీరు కుట్టబోయే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు, ఇన్ని స్టిచ్చెస్ వస్తాయి కాబట్టి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. ఇవన్నీ ఈ సమ్మర్లోని కుట్టుకోవడానికి ఇంకా బాగుంటుందండి. ఆడపిల్లలు ముఖ్యంగాను ఇలాంటివి నేర్చుకుంటూ సెల్కి మొబైల్కి దూరంగా ఉంటూ చాలా చక్కగా మంచి మంచి యాక్టివిటీస్లో ఉన్నట్టుగా మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. ఇంకా ఫైనల్గా ఈరోజు క్లాస్లోని 85వ స్టిచ్ అండి, ఫెదర్ చైన్ స్టిచ్లోనే ఇంకొక మోడలు. దీనికి ఏంటంటే ముందు చైన్ వేసేస్తాం కదా, చైన్ వేసిన తర్వాత ఇలా సైడ్ నుంచి తీస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా తీస్తాము. ఇలాగా మనం దీన్ని ఏంటంటే ఒక డిజైన్ లాగా చేస్తాం. ఇంచుమించు దీపం ఉంటుంది చూసారా, దీపం డిజైన్లా వస్తుంది అన్నమాట. అది ఇక్కడ వరకు ఒక స్టెప్ అయింది కదా, మళ్ళీ ఇంకొక గొలుసు వేస్తాము. గొలుసు వేసిన తర్వాత మళ్ళీ 3 పోగులు నేను పైన ఎలా తయారు చేశానో అలాగే ఇక్కడ కూడా కుట్టాల్సి వస్తుంది.
ఇది ఎలా ఉంటుందంటే చూసారా, శారీస్కి లేదంటే డ్రెస్సులకి బుట్టాల్లా కుట్టుకోవడానికి, బుట్టాలు కుట్టిన తర్వాత సైడ్లు ఇవి కొట్టితే సేమ్ బుట్ట ఇదే మోడల్లో వస్తుంది. అలాగే సైడ్ పొడవుగా ఇలా డిజైన్ కుట్టుకున్నాం అనుకోండి, ఇదే డిజైన్లో వస్తుంది. అలాంటి వాటికి ఇవి చాలా బాగా నప్పుతుంది. అయితే మనం ఏంటి చేస్తామంటే మధ్యలో మీకు ఇంట్రెస్ట్ అయితే కలర్స్ మార్చడము, గొలుసు కోసం ఒక కలరు, మిగతా గీతల కోసం వేరే కలర్ వాడినట్టుగా కూడా వాడుకోవచ్చు. గొలుసు వేసినప్పుడు పూస వేసుకోవచ్చు. అవన్నీ ఏంటంటే క్లాసెస్ అప్పుడు కాకుండా ఇలాగా ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కుట్టుకి ఎన్ని రకాల డిజైన్స్లో మనం యూజ్ చేయొచ్చు అన్నది నేను ముందు చెప్తాను. ఇంతవరకు మీకు నా క్లాస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదములండి.